హలో హాయ్ వెల్కమ్ టు సును వ్లాగ్స్. నవరాత్రి స్పెషల్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదండి. ఎవరైనా ఆ వీడియోస్ అన్నీ చూడకపోతే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. రేపు అంటే 5వ రోజు లలితాదేవి అలంకరణ. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 5వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామురుల వీస్తుండగా శ్రీచక్రాధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. జ్యోతిష్య శాస్త్రరీత్యా చంద్రుడంటే తల్లి, తల్లి అంటే జన్మనిచ్చింది జగన్మాత. కాబట్టి జగన్మాత ఆరాధన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. జగన్మాతనే లలితాదేవిగా అశ్వయుజ మాసంలో పూజలు అందుకుంటోంది. ప్రతి ప్రాణిలో ఉండే శక్తి చైతన్య స్వరూపిణి, ఆదిపరాశక్తి. దీనినే నారాయణుని స్తుతి త్వైక్కయ పూరిత ముంబ యతత్ అంటూ ధృవపరుస్తుంది. 1000 సార్లు జపించే శివ విష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు, ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది. అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. లలితా సహస్రనామాల్లో ఒక్క నామాన్ని స్మరించిన తల్లి దయను పొందే అవకాశం ఉంది. సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుషువు, వంశాభివృద్ధి, అంతేకాదు కోటి జన్మల పాపం నివృత్తి కూడా జరుగుతుందని హయగ్రీవుడు పేర్కొన్నాడు. నిరాకారం, నిశ్చలమైనది శివతత్వం. శివుణ్ణి ఆశ్రయించి ఉండేది పరాశక్తి. శక్తిని అనుసరించి ఉంటాడు పరమశివుడు. అదే శివశక్తి సామరస్యం. లోకాలను మించి అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లాలనామణి, లోకోత్తర లావణ్య భావం, చిన్మయ చైతన్యం, ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్యలీలలకు లలాటం లాలనాస్థలి. ప్రీతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది. రావణునికి హనుమంతుడు జ్ఞానబోధ గావిస్తూ సీతాదేవి పరాశక్తి రూపమని, ఆమెను అవమానిస్తే లంక సర్వనాశనమవుతుందని చెప్పడంలోని అంతరార్థం ప్రతి స్త్రీని మాతగా గౌరవించాలని తెలిపాడు. లలితాదేవిని ఉపాసిస్తే కుండలిని యోగ స్థితి, స్వస్వరూప సాధనం కలిగి అమృతధారలు వర్షిస్తాయని భావిస్తారు. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దుర్వాసుడు, ఈ 12 మంది మహనీయులు పూజలందుకునే మహాపూజ్య. ఆ తల్లికి 64 కళలు ఉపాచారాలే. 64 కోట్ల యోగ నిగణంతో సేవింపబడే నక్షత్ర మండలాలు, పాలాపుంతలు, గ్రహకుండలాలు శ్రీలలితకు ఆభరణాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ఈ 5 ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించే పంచతన్మత్రాలు. ఈ 5 తన్మత్రాలతో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి. ఈరోజు లలితాదేవికి నైవేద్యం దద్దోజనం. తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ఉడికించిన అన్నం, పెరుగు, కొంచెం పాలు, నెయ్యి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, పచ్చెనపప్పు, అల్లం, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, అలాగే జీడిపప్పు. ముందుగా ఉడికించిన అన్నాన్ని చేత్తో ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం పాలు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చూసుకొని మళ్ళీ కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక బాండిలో నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, మిరియాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో
కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన తాలింపునంతా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, దద్దోజనం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. శరన్నవరాత్రులలో అమ్మ అవతారాలలో లలితాదేవి అవతారం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. నిజానికి శక్తి అన్న చైతన్యం అన్న ఒకటిగానే భాషిస్తాయి. చైతన్యం లేనిదే శక్తి వ్యక్తమయ్యే అవకాశం లేదు కదా. అందుకే లలితాదేవి చేతిలో ధరించిన ఆయుధాలు కూడా ఆ విషయాన్ని నిరూపిస్తాయి. రాగం అనే పాశాన్ని, క్రోధము అనే అంకుశాన్ని, మనస్సు అనే విల్లుని, పంచామృతలు అనే బాణాలని ధరించి ఉంటుంది. ఇవి మొద్దుబారిన మనస్సుని చైతన్యవంతం చేస్తాయి కదా. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితత సమస్తస్య 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 నమో నమః. అందరికీ మంచి జరగాలని ఆ లలితాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టంగుమని కొట్టండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.